hello everyone. Now I am going to show a lot of old coins. अब मैं बहुत सारे पुराने सिक्के दिखाने जा रहा हूँ. ఇప్పుడు నేను చాలా పాత నాణాలను చూపించబోతున్నాను. మీరు చూడబోయే కాయిన్స్ లో 80% కాయిన్స్ ఎక్కడ చూడండి, 20% కాయిన్స్ మీరు అక్కడక్కడ చూస్తుండొచ్చు. అలాగే కొన్ని ఓల్డ్ నోట్లు 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ. ప్రతి కాయిన్ పైన మైక్రో డీటెయిల్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జార్జ్ వి కింగ్ ఎంపైర్ 1 క్యూటార్ అన్నా ఇండియా 1939. జార్జ్ వి కింగ్ చక్రవర్తి 1939లో జారీ చేసిన క్వార్టర్ అనే నాణ్యం ఇది. ఈ నాణ్యం బ్రిటిష్ ఇండియా యూనిఫారం కైనేజీలో భాగంగా వచ్చింది. ఇది రూపాయితో పాటు అన్నా డినామినేషన్ మగాల్ వ్యవస్థ నుండి స్వీకరించబడింది. ఈ కాయిన్ 1912 నుండి 1936 వరకు 1,68,12,76,200 నాణాలు ముద్రించబడ్డాయి. చూడడానికి హిస్టారికల్ కాయిన్ల లైట్ వెయిట్తో ఉంది. 1995 15th యానివర్సరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ 5 రూపీస్. ఐక్యరాజ్య సమితి 50వ వార్షికోత్సవం. ఐక్యరాజ్య సమితి తన 50వ వార్షికోత్సవాన్ని 1995లో జనరల్ అసెంబ్లీ యొక్క ప్రత్యేక స్మారక సమావేశంలో జరుపుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 51 దేశాలు 1945లో యునైటెడ్ నేషన్గా స్థాపించబడ్డాయి. యునైటెడ్ నేషన్స్ యొక్క ముఖ్య లక్షణాలు: అంతర్జాతీయ శాంతి భద్రతలను నిర్వహించడం, సామాజిక పురోగతిని ప్రోత్సహించడం, దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాన్ని అభివృద్ధి చేయడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు మానవ హక్కులను రక్షించడం. ఈ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ కాయిన్ వెనుక ఇంత హిస్టరీ ఉంది. 25 పైసా 1990. దీనిపై ఉన్న ఖడ్గమృగం రైనోసరస్ చూడడానికి ఇలా ఉంటుంది. ఈ కాయిన్ని చవన్నా అని కూడా పిలుస్తారు. దీనిని 1988లో స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. 2011 జూన్ 30న 25 పైసల నాణేలను, ఇంతకు తక్కువ విలువ కలిగిన నాణేలను చెలామణి నుంచి తొలగించారు. 2000లో మ్యానుఫ్యాక్చర్ అయిన 5 రూపీస్ కాయిన్. దీంతో ప్లేట్స్ తయారు చేస్తున్నారని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపి గోల్డ్ కాయిన్స్ అమల్లోకి తెచ్చారు. ఈమె రాణి గైడన్ల్యూ అనే స్వాతంత్ర సమరయోధురాలు. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి 14 ఏళ్లు జైలు పాలైన నాగా ఆదివాసీ మహిళ. ఈ 5 రూపీస్ కాయిన్ పై గుడిలా కనిపించే ఈ పిక్చర్ అలహాబాద్ హైకోర్టు భవనం. అలహాబాద్ హైకోర్టు 150వ వార్షికోత్సవాన్ని స్మరించుకునేందుకు జారీ చేసింది. పైస్ ఇండియా తంబే సిక్కా. దీన్ని తంబూ నాణ్యం అంటారు. ఇది బ్రిటిష్ ఇండియా కాలం నాటి 1 పైసా నాణ్యం. ఇది 1918లో జారీ చేయబడింది. ఛత్రపతి శివాజీ 1999. ఈ కాయిన్ని 1999 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం విడుదల చేసింది. సిల్వర్ 10 పైసా 1973. ఇలా సైజును మెటల్ను తగ్గిస్తూ వచ్చారు. 1957లో భారతదేశం నాణాల కోసం మెట్రిక్ వ్యవస్థను స్వీకరించింది. ఆ తర్వాత పైసా నాణాలను ప్రవేశపెట్టింది. 1957 నుంచి 1964 వరకు ఈ నాణాలను నయా పైసా అని పిలిచేవారు. 1964లో నయా అనడం మానేసి పైసా అనడం ప్రారంభించారు. 10 పైసల నాణాలను 1957 నుంచి 1998 వరకు చాలా లోహాలతో తయారు చేశారు. వాటిలో క్యూప్రో నికెల్, ఇత్తడి, అల్యూమినియం మరియు స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నాయి. అయితే 2011లో 10 పైసల నాణాలను చెలామణి నుంచి తొలగించారు. స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. ఈ కాయిన్ పై 2 పిల్లలు వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉన్న మూమెంట్ కనిపిస్తుంది. ఈ 2 రూపాయల నాణ్యం 1993లో ఇండియన్ గవర్నమెంట్ చిన్న కుటుంబం సంతోషకరమైన కుటుంబం అనే నినాదాన్ని ప్రచారం చేయడానికి రూపొందించింది. ఈ కాయిన్ ముందు సైడ్ అశోక స్తంభం, సింహ రాజధాని, సత్యమేవ జయతే అనే నినాదంతో ఉంది. ఈ కాయిన్ని ముంబై మరియు హైదరాబాద్లోని టంకశాలలలో తయారు చేశారు. 20 పైసా 1983 నాటిది. దీనిపైన డిజైన్లో క్రింద పైన భాగాలలో ఈ డిజైన్ని స్కాలప్డ్ ఎడ్జ్ అంటారు. మిగతాది పూల నమూనా. ఇది 1964లో ప్రవేశపెట్టిన భారతీయ నాణ్యం. 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ 20 రూపీస్ కాయిన్ 2019లో ప్రవేశపెట్టింది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా డేట్ మార్చి 2020 మేకి వాయిదా వేశారు. ప్రస్తుతం కూడా చెలామణిలో ఉంది. ఆజాదీ కా అమృత్ దినోత్సవ్ థీమ్తో 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జారీ చేయబడింది. 1 రూపీ 1979. భారతదేశంలో నాణాల చరిత్ర చాలా పురాతనమైనది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలంలోనే వర్షాపణ అనే నాణాలను ఉపయోగించారు.
బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పాలించిన టైంలో రూపాయి నాణాలను ప్రవేశించారు. 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తర్వాత అశోక స్తంభం ఉన్న ఈ నాణ్యాలను ప్రవేశించారు. 1957లో భారతీయ నాణ్యాన్ని దశాంశీకరించారు. దశాంశీకరణ తర్వాత మొట్టమొదటి రూపాయి నాణ్యం 1962లో ముద్రించారు. తర్వాత చాలా సైజ్ మెటల్ను మార్చారు. రూపాయి కోసం మనం కాదు, మన కోసం రూపాయి కూడా చాలా కష్టపడింది. 2 రూపీస్ ఇండియా నేషనల్ ఇంటిగ్రేషన్ ఏకీకరణ. ఈ నాణ్యం భారతదేశంలోని జాతీయ సమైక్యత అనే థీమ్తో ముద్రించారు. రూపాయి నాణ్యం 1950లో ప్రారంభమైతే 2 రూపాయల నాణ్యం 1982లో ప్రవేశపెట్టారు. నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత అంటే దేశంలోని పౌరులందరూ కులం, మతం, భాష, సంస్కృతి, ప్రాంతం వంటి వాటిలో తేడా ఉన్నప్పటికీ ఒకే దేశానికి చెందిన వారని భావించడం. దేశంలోని పౌరులందరి మధ్య ఉండే బంధాన్ని జాతీయ సమైక్యత అంటారు. 2 వైపుల సింహాలు, మధ్యలో ప్లస్ లాంటి గుర్తు, పైన 2 జెండాలు, సింహం. ఇది బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఒక నాణ్యం. ఇది 1/4 అనా 1858లో విక్టోరియా రాణి పాలనలో ముద్రించింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో తమ పాలనను స్థాపించిన తర్వాత వారు తమ సొంత కరెన్సీని ప్రవేశించారు. 1835లో ఈస్ట్ ఇండియా కంపెనీ క్వార్టర్ అనా, హాఫ్ అనా, 1 రూపాయి, 2 రూపాయలు వంటి వివిధ విలువలు గల నాణ్యాలను ప్రవేశపెట్టింది. 1858లో బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి భారతదేశ పాలనను తీసుకుంది. ఈ నాణ్యం కూడా ఆ కాలంలోనే ముద్రించింది. 1957లో భారతదేశం తన కరెన్సీని దశాంశ విధానానికి మార్చింది. ఈ అనా స్థానంలో పైసా నాణ్యాలు వచ్చి చేరాయి. 2001 డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సెంటెనరీ. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ రాజకీయ నాయకుడు, అలాగే హిందూ మహాసభ వ్యవస్థాపకుడు. ఈ నాణ్యం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మ శతాబ్దిని స్మరించుకుంటూ 2001లో విడుదల చేశారు. లూయిస్ బ్రెయిలీ 1809-2009. ఈయన గురించి 3rd క్లాస్లోనో 4th క్లాస్లోనో ఇంగ్లీష్లోనో ఎందులోనో లెసన్ వచ్చింది, ప్రాపర్గా గుర్తులేదు. అయితే ఈ నాణ్యం లూయిస్ బ్రెయిలీ 200వ జయంతిని స్మరించుకునేందుకు 2009లో భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఈయన 1809లో జన్మించాడు. 3 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ నాన్న పనిచేసే దగ్గరికి వెళ్తే కంట్లో సువ్వగుచ్చుకొని ఒక కన్ను పోయింది. సరిగ్గా వైద్యం అందక అలా ఇన్ఫెక్షన్ అయి ఇంకో కన్ను పోయింది. అందుడైన ఇతను చదువుకోవాలనే కోరికతో బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు. నాకు తెలిసిన స్టోరీని నేను షార్ట్గా చెప్పాను. మీరు కావాలంటే ఇంటర్నెట్లో ఫుల్ స్టోరీ తెలుసుకోవచ్చు. ఫుల్ స్టోరీ చేయమని కామెంట్స్ చేస్తే అందరికీ అర్థమయ్యేలా కళ్ళ కట్టినట్టు ఒక మంచి వీడియో చేస్తాను. అలాగే కొన్ని ఓల్డ్ నోట్లు 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ. వీటి గురించి ఇంకా చెప్పాల్సిన కాయిన్స్ గురించి నెక్స్ట్ పార్ట్లో చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి.